సందర్భంగా లాలంబాబు భాస్కర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్స్ ఫెసిలేషన్ అన్న ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. నాన్నగారికి డాక్టర్స్ అన్న మెడికల్ ఫీల్డ్ అన్న ఎంతో అభిమానం, ప్రేమ. నిజంగా యాక్చువల్లీ ఆయన డాక్టర్గా 2 సార్లు ట్రై చేశారు. 2 సార్లు దగ్గరలో వచ్చి ఆ గీత దాటలేకపోయారు. అయినా ఆ ప్రొఫెషన్ మీద ఉన్న ప్రేమ లేదా అభిమానం ఆయన జర్నీలో ఎంతో మంది డాక్టర్స్తో ఆయనకి పరిచయం అయింది, ఫ్రెండ్షిప్ అయింది. అందులో భాగమే విజేత హాస్పిటల్. డాక్టర్స్ అంటే ఒక జస్ట్ ఎంబీబీఎస్ఏ కాదు, అందులో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఎమోషన్స్ కంట్రోల్ చేసి భరించే సత్వం. భాస్కర్ గారు అంటే 3 గుర్తొస్తాయి. ఒకటి స్టైల్, ఎలిగెన్స్. రెండవది వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం. మూడవది ఎవరికైనా మెడికల్లో సహాయం కాస్తే ఇవ్వడం. మొదటిది నీకు కొంచెం కష్టం నాకు, రెండోది మాత్రం మూడవది భోజనం పెట్టడం. మెడికల్లో మీ అందరికీ సహాయం చేయడంలో నేను అలాగే మా బావగారు కలిసి మీ అందరికీ సహాయం చేస్తాను మాటిస్తున్నాం. ఒక మాట ఈ కథలో చెప్పాలనుంది. జనరల్గా చేసే వరకు చెప్పొద్దు అంటారు, కానీ ఎందుకో మీ అందరూ చూసి నాన్నగారి స్నేహితులు కూడా చూసి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. నాన్నగారి కళ మన ప్రాంతంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం. వచ్చే 3 ఏళ్ళ లోపల లాలం భాస్కర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన డాక్టర్ల సహాయంతో ఇక్కడ స్టార్ట్ చేస్తామని మీ అందరికి మాటిస్తూ ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. మా నాన్నగారికి భాస్కర్ గారికి మంచి స్నేహం ఉండేది. ఎలక్షన్ ముందు కూడా నాకు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆశీర్వదించారు. నువ్వు సీటు తెచ్చుకో, 100% నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇద్దరు కూడా, పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా నన్ను ఆశీర్వదించారు. ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఈ గ్రామంలో భాస్కర్ లేకుండా మాట్లాడుతున్న ఫస్ట్ అకేషన్ నాకు. నేను 1999 అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈయన ఇక్కడ స్థానికుడు కాదు, ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. అటువంటి వ్యక్తిని ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పని అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద ఒక ఆరోపణ చేశారు. అయితే వెంటనే భాస్కర్ ఏదైతే ఆ ఆరోపణకి ఎవరన్నారో ఆయన ఇక్కడ స్థానికుడు కాదని, లాలం కోడూరు ఆయన దత్తత తీసుకుంటుందని చెప్పని
ఈ గ్రామంలో ఒక దత్తత కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను అఫీషియల్ గా ఈ గ్రామానికి దత్తత తీసుకొని నాకు ఒక స్థానికత ఆ రోజు రాజకీయాల్లో ఏర్పాటు చేసిన వ్యక్తి భాస్కర్. భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా తప్పకుండా భాస్కర్ ఏ ఆశయాల కోసం అయితే ఆయన జీవితాంతం కూడా పనిచేశాడు. ముఖ్యంగా ఇందాక భరత్ చెప్పినట్టుగా తను ఎప్పుడు కూడా ఒక ప్రజల మనిషి. లాలం భాస్కర్ అతను ఎమ్మెల్యే చేయకపోవచ్చు, ఎంపీ చేయకపోవచ్చు, బట్ మా అందరికంటే కూడా అతను ప్రజా నాయకుడు, ప్రజల్లో స్థాయిగా నిలబడ్డ నాయకుడు. కాబట్టి నీకు మీ నాన్న అనే వాళ్ళు ఫిజికల్ గా ఇక్కడ లేడు తప్ప మిగతా అన్ని రకాలుగా మేమందరం మీతో ఉంటాం, మీ భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా మంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఒక ఏదో పుట్టినరోజు లేకపోతే వర్ధంతి రోజు ఒక చిన్న కార్యక్రమం చేసి మామ అనిపిస్తారు. కానీ నాతో ఒక వారం క్రితం వచ్చాడు, వచ్చి ఇలా చేద్దాం అనుకుంటాం అని చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఆ లెగసీని కొనసాగించడం కోసం, ప్రజల్లో తనకు ఏ విధంగా పేరు ఉందో అవన్నీ కూడా ప్రజలకి గుర్తొచ్చే విధంగా చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అందరూ కూడా చేయలేరు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు భరత్కి వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ నాన్నగారు ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యాల కోసం పనిచేశారో ఆ లక్ష్య సాధనలో నువ్వు సక్సెస్ కావాలి, నీకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నీకు ఎప్పుడు కూడా కుటుంబ పరంగా మేమందరం అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.